పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ వద్ద సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే వాతావరణ మార్పునే ఎల్ నినోగా వ్యవహరిస్తారు. దీని ప్రభావంతో తూర్పు నుంచి పశ్చిమ దిశగా వీచే ఋతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఆసియా వైపు కాకుండా అమెరికా తీరం వైపునకు ప్రవహిస్తుంది. దీని ఫలితంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 3 పెరుగుతుంది. ఎల్ నినో ఏర్పడిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అస్తవ్యస్తమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే భారత్ లాంటి దేశాల్లో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఎదురవుతాయి. ఎల్ నినో భారతదేశం పైన, ఆంధ్రప్రదేశ్ పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ప్రభావం కొంత కనిపిస్తోంది. జూలై నెల ప్రవేశిస్తున్న వానల జాడ కనిపించడం లేదు. ఇప్పటికీ ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. మోస్తరు వర్షాలు కురిసినా సెప్టెంబర్ వరకు వర్షాభావ పరిస్థితులు, ఎండ తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈశాన్య, నైరుతి రుతుపవన ప్రవేశంతో పంటలు వేసే సాంప్రదాయం అలవాటు ఉన్న ఆంధ్రప్రదేశ్తో పాటు భారత్లోని పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల ఖరీఫ్ పంటలైన వరి, వేరుశెనగ, పత్తి వంటి వాటి సాగుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీచే ప్రమాదం ఉంది. దీనివల్ల చెరువులు, జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గి తాగునీటి ఎద్దడి ఏర్పడవచ్చు. భారతదేశంలో వర్షాధార పంటలైన వరి, చెరకు మరియు పప్పు ధాన్యాల దిగుబడి తగ్గిపోతుంది. తద్వారా ఆహార కొరత, ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి తగ్గడం ద్వారా మార్కెట్లో కూరగాయలు, ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే దేశంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాలులు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్ నినోను ఆపడం ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. ముందస్తు జాగ్రత్తలే పరిష్కారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోదావరి పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని 2027 గోదావరి పుష్కరాల నాటికి గోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. కాలుష్యరహిత గోదావరి లక్ష్యంగా మురుగునీటి మళ్లింపు అంశాన్ని పరిశీలించేందుకు గాను నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కాతేరు, ధవళేశ్వరం సహా మురుగునీరు గోదావరి నదిలో కలుస్తున్న పలు ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నదిలోకి మురుగునీటి ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించేందుకు సాంకేతిక సాధ్యాలపై చర్చించారు. హుకుంపేటలో నిర్మాణంలో ఉన్న 50 MLD సామర్థ్యంతో కూడిన మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు తుది దశకు చేరుకున్నాయని ఇంజనీరింగ్ అధికారులు ఆయనకు వివరించారు. శాశ్వత పరిష్కారాల కోసం అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై వారం రోజుల్లో సమగ్ర ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో నగరపాలక సంస్థ ఎస్ఈ రీటా, ఈఈ మదర్షా అలీ, పబ్లిక్ ఎస్ఈ రత్నాకర్ రెడ్డి, ఈఈ శేషగిరిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మాజీ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు ముద్రగడ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన కుమారుడు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబుని కలిసి ధైర్యం చెప్పారు. మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సమీక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కోరిక మేరకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హాస్పిటల్కు వచ్చి ముద్రగడకు ఈ వైద్య సేవలు అందించారు. ఈ రోజు నుండే దత్తాత్రేయుడు సూచనల మేరకు ముద్రగడకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముద్రగడ ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, అయితే క్యాన్సర్ వల్ల శరీరంలోని ఇతర అవయవాలకు ఎటువంటి హాని లేదని డాక్టర్లు ధృవీకరించినట్లు ముద్రగడ తనయుడు గిరిబాబు వెల్లడించారు. కోరుకొండ మండలం గాదాడ గ్రామంలోని ప్రముఖ ఆధ్యాత్మిక దివ్యధామం ఓం శివశక్తి పీఠం శంబాల నగరంలో మహా కుంభాభిషేక నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు రాజానగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు వినాయక పూజలో భక్తుల కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఓం శివశక్తి పీఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణమంతా సంప్రదాయ తోరణాలు, విద్యుత్ దీపాల అలంకరణతో కనువిందు చేస్తోంది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాల సమర్పణ, సన్నాయి వాయిద్యాలు, మంగళధ్వనులు, భక్తుల శివనామ స్మరణలు
భక్తి కీర్తనలతో పీఠం ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ ఈ ఉదయం గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 73 భాగ్యరాజ్ తమిళ, తెలుగు భాషల్లో 75కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కూడా ప్రతిభను ప్రదర్శించారు. చివరిగా ఆయన 35 చిన్న కథ కాదు శేఖర్ కమ్ల దర్శకత్వం వహించిన కుబేరా చిత్రంలో సాధు పాత్రలో కనిపించారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెలాయింకోయిల్ ఆయన జన్మించారు. భాగ్యరాజ్ ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తూ ఉంటారు. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా వద్ద తెలుగులో 16 ఏళ్ల వయసుగా వచ్చిన 16 వైదినిలే చిత్రానికి సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలోనూ మెరిశారు. 1979లో సువర్లాద చిత్రంగల్ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. తమిళంలో ఆయన రూపొందించిన ఎన్నో కథలు తెలుగు, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరి రాస్తా చిత్రానికి కథా స్క్రీన్ ప్లే భాగ్యరాజ్ అందించడం విశేషం. భాగ్యరాజ్ కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఆయన భాగ్య వారపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించడమే కాకుండా పలు నవలలు కూడా రచించారు. కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. భాగ్యరాజ్ మృతి పట్ల తమిళ, తెలుగు, హిందీ చిత్రరంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.